నమస్తే అండి. నేను ప్రియా మేడం సెక్షన్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ఈశ్వరి. నేను 3 మంత్స్ నుంచి మేడం క్లాసు వింటున్నానమాట. మార్నింగ్ సెక్షన్ బ్రహ్మముహూర్తంలో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ క్లాస్ జాయిన్ అయింది నా హెల్త్ ఇష్యూస్ కోసమండి. నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే నాకు కళ్ళు తిరగడం, అప్పటికప్పుడే కళ్ళు తిరిగి పడిపోవడం, అన్‌కాన్షియస్ అవ్వడం, ఇలా బ్రీతింగ్ ప్రాబ్లమ్ అని ఉంది. దీనికోసమని ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అయ్యాను. నెక్స్ట్ నాకేంటంటే కొంచెం యూట్రస్‌లో ప్రాబ్లమ్ ఉంది. దానికి ఆపరేషన్ చేయాలన్నారు. సో, ఆ టైంలోనే నేను ఈ క్లాస్ గురించి తెలుసుకోవడం, వినడం జరిగి నేను క్లాస్ జాయిన్ అయ్యాను. నాకు యాక్చువల్లీ 2 ఇయర్స్ బ్యాక్ ప్రాబ్లమ్ ఉంది యూట్రస్‌లో. మెడిసిన్ వాడాను, తగ్గుతుందన్నారు. వాడేసి వదిలేసాను. కానీ జనవరిలో నాకు కొంచెం మళ్ళీ ప్రాబ్లమ్ అయ్యి నేను స్కాన్ చేసుకునేసరికి నాకు ఆపరేషన్ పడుతుందన్నారు. సరే ఒక 1 మంత్ మెడిసిన్ వాడి ఆపరేషన్ కోసం చూద్దాం అనుకున్నాము. ఈలోపు ఆ టైంలోనే నాకు ఈ మేడం క్లాస్ కోసం తెలియడం, నేను సెక్షన్ జాయిన్ అవ్వడం జరిగింది. నేను కంటిన్యూ క్లాస్ వింటున్నాను, మెడిటేషన్ కూడా చేస్తున్నాను. లాస్ట్ 1 డే బ్యాక్ నిన్న నేను స్కాన్కి వెళ్ళడం జరిగిందండి. జరిగితే అప్పుడు ఆ మేడమే స్కాన్ చేసి నీకు కంపల్సరీ ఆపరేషన్ చేయాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుందమ్మా అని చెప్పిన మేడం నిన్న స్కాన్ చేసి అది సిస్ట్ చాలా చిన్నది, ఆపరేషన్ ఏమి అవసరం లేదు, ఇప్పుడు ఏమీ ప్రాబ్లం లేదన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ నాకున్న హెల్త్ ప్రాబ్లం కూడా ఫుల్గా క్లియర్ అయ్యిందండి. నాకు ఇంతకుముందు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేది, కొంచెం నడిచిన ఆయాసంగా అప్పటికప్పుడే కళ్ళు తిరిగి పాడిపోవడం ఉండేది. ఈ 2 మంత్స్ నుంచి కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. హెల్త్ పరంగా నేను చాలా సేఫ్గా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను అనమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ గాడ్. నెక్స్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 ఇయర్స్ నుంచే నాకు గోల్డ్ తాకట్లోనే ఉంది. అది 1 lakh నుంచి అలా మేము 11 lakhs కంటిన్యూ పెట్టాము. అయితే ఎప్పుడూ ఆ గోల్డ్ని మేము దాన్ని రెన్యువల్ చేస్తూ మళ్ళీ కావాల్సిన అమౌంట్ తీసుకోవడం తప్ప విడిపించుకోవడం ఎప్పుడూ జరగలేదు. కానీ అక్షయ తృతీయ రోజు మేడం నాకు ఒక రిచువల్ చేయించారు. నేను కంపల్సరీ ఆ రిచువల్ పాటించాను. మార్నింగ్ ఈవినింగ్ కూడా చాటింగ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం నా లైఫ్లో నిజంగా 1 lakh పెట్టి గోల్డ్ విడిపించానండి. రిమైనింగ్ గోల్డ్ కూడా విడిపించుకునే కాన్ఫిడెన్స్ ఉంది. కంపల్సరీ దానికి కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. విడిపించుకుంటాం కూడా కాన్ఫిడెన్స్ ఉంది, నాకు యూనివర్స్ ఇస్తుంది కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్. సో చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సెక్షన్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నాం, హెల్త్ పరంగా హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ కూడా అన్నీ క్లియర్ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు వరకు నాకు ఏమనిపించేదంటే ఏమీ జరగదు, లైఫ్ ఇంతేనా, ఏమీ జరగట్లేదు, కొంచెం నెగిటివ్ కండిషన్లో ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఈ క్లాస్ జాయిన్ అయ్యానో ఫుల్ పాజిటివ్లోకి వచ్చేసాను. ఏమన్నా జరుగుతుంది, నేను ఏమన్నా సాధించగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా వచ్చాయి. సో యూనివర్స్ మనం ఏది అడిగితే అది కంపల్సరీ ఇస్తుందండి. సో నాకు జాయిన్ అయిన 3 మంత్స్కి రిజల్ట్ వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 మంత్స్ చేశాను. కానీ ఏంటంటే నేను ప్రైవేట్ టీచర్ అనమాట. స్కూల్కి వెళ్ళడం, మార్నింగ్ క్లాస్ వినడం, నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి నాకు అంత టైం లేదు షార్టింగ్ చేయడానికి. మేడం ఎప్పుడు ఉంటారు, క్లాస్ విన్నాం కదా దాని గురించి షార్టింగ్ చేయాలి, దాని గురించి కంటిన్యూగా మనం రిపీటెడ్గా ఆలోచించాలన్నారు. నేను ఆలోచించే టైం నాకు ఉండేది కాదు. కానీ కంటిన్యూ 1 మంత్ నుంచి కూడా నాకు ఎప్పుడైతే హెల్త్లో రిజల్ట్ వచ్చిందో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. అప్పటి నుంచి నేను ఇంకా షార్టింగ్ చేయడం, ఇంకా ఆలోచించడం జరిగింది. కానీ ఈ 1 మంత్ నుంచి మాత్రం రిజల్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి. హెల్త్ క్యూర్ అయ్యింది. నెక్స్ట్ మనీ పరంగా కూడా అంతా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఈ హ్యాపీనెస్కి మీరే కారణం. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ గాడ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. కంగ్రాచులేషన్స్ ఈశ్వరి. అలాగే మన సెషన్లో మస్తాన్బీ గారు కూడా ఉన్నారు. తనకి కూడా గర్భసంచిలో గడ్డ అనేది ఏర్పడడం జరిగింది. తనకి కూడా ఆపరేషన్ చేయాలి అన్నారు. బట్ తనకి కూడా
ఈ బ్రహ్మముహూర్తం క్లాస్లో 41 డేస్ సెషన్లో హీల్ అయిపోయింది. ఆవిడ వీడియో కూడా పెట్టారు, చూడండి ఒకసారి. ఎస్, హెల్త్ పరంగా అయితే చక్కగా హీల్ అవుతున్నారు. మనం చేసే బ్రహ్మముహూర్తంలో చేసే మెడిటేషన్స్, హీలింగ్ ప్రాసెస్లన్నీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి చాలా ఈజీగా బయటపడేస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనకి న్యూ బ్యాచ్ అనేది May 15th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో హ్యాపీగా ఇప్పుడే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మనీ, డ్రీమ్ జాబ్స్, కార్, మీ యొక్క కోరిక ఏదైనా అయి ఉండొచ్చు. ఈజీగా మనం హ్యాపీగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.